హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మటర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. బఠానీ పులావ్ని ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి 2 దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1 అనాస పువ్వు అండ్ కొంచెం జాజికాయ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులోకి 1 ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 1 క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత బఠానీని వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్స్ అండ్ బఠానీ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఆయిల్లోనే చక్కగా ఉడికిపోయాయి. ఆ తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ముందుగానే రైస్ని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి వాటర్ వేసుకోవాలండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలండి రైస్. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ ఒక 50% ఉడికింది. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, వేడి వేడిగా మటర్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ మటర్ పులావ్తో ఆలు కర్రీ అయినా లేదంటే ఎగ్ మసాలా గ్రేవీ అయినా కాంబినేషన్గా చాలా బాగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.